సో మనం మాట్లాడుకున్నంతసేపు ప్లాట్స్ గురించి. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్లాట్ తీసుకుంటే రెంట్ వస్తుంది మంత్లీ 40 50 30 వాట్ ఎవర్ ఇట్ డిపెండ్స్ ఆన్ కదా. సో ఇప్పుడు చాలామంది ఎన్ఆర్ఐస్ వస్తారు, ఇప్పుడు మీరు అన్నట్టు ఊటీలో ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత ఏంటి అసలు అంటే వాళ్ళు వెళ్ళిపోతారు, సేల్ చేస్తారు. వాళ్ళు ఏదైనా అగ్రికల్చర్ ఫార్మింగ్ చేయాలంటే వారు ఎవ్రీ టైం వాళ్ళు అక్కడి నుంచి రాలేరు, లేదంటే దాన్ని రీసేల్ చేయాలన్నా కూడా వాళ్ళు ఎవరు సపోర్ట్ తీసుకోవాలి? మీరు కంటిన్యూస్గా వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తారా? ఎస్, 100% వీఆర్ ట్రావెలింగ్ విత్ దెమ్. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ దిస్ ఇస్ మై ప్రాజెక్ట్ ఫర్ మై రిటైర్మెంట్. సో నేను 100% ఇంకో నెక్స్ట్ 3 to 4 yearsలో ఐఎమ్ గోయింగ్ టు రీలొకేట్ టు ఊటీ. సో ఇక్కడ మీరు అన్నట్టు ఎన్ఆర్ఐస్ లాంటి వాళ్ళు, లేదంటే ఈవెన్ ఫ్రమ్ హైదరాబాద్, లోకల్ పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ చాలామంది నాతో ఈ క్వశ్చన్ అడిగేవాళ్ళు. సో సింపుల్ ఏంటంటే అండి, మీరు కాటేజెస్ కట్టుకుంటే యూ క్యాన్ గివ్ ఇట్ టు మీ ఫర్ రెంట్. నేనే మీ దగ్గర రెంట్కి తీసుకుంటాను, ఆర్ ఎయిర్బిఎన్బి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే వీఆర్ ప్లానింగ్ టు సెటప్ ఏ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ ఒక టీమ్ని సెట్ చేస్తున్నాము. హూ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ద ప్రాపర్టీ. అది ఫార్మింగ్ ఉండొచ్చు, ప్రాపర్టీ అంటే మీరు కాటేజెస్ కట్టినా, విల్లాస్ కట్టినా, ఏమున్నా కూడా ద ఫెసిలిటీ మేనేజ్మెంట్ విల్ టేకప్ ద ప్రాపర్టీ ఫ్రమ్ యూ. ఇప్పుడు మీరు సంవత్సరానికి ఓన్లీ డ్యూరింగ్ ద సమ్మర్ యూ విల్ కమ్ అండ్ స్టే దేర్. మిగతా టైం ఏంటి అంటే దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఓకే, వీఆర్ సేఫ్ గార్డింగ్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, దీంట్లో ఐ వాంట్ ఈవెన్ టెల్ యూ దట్ అది ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద కూడా ఉండొచ్చు, లేదు 100% మీరు మాకు రెంట్కి ఇచ్చినా పర్వాలేదు. అంటే ఇప్పుడు మీ దగ్గర మీరు ఒక 1 acre ల్యాండ్ కొనుక్కున్నారు, యూ కెన్ లీజ్ అవుట్ దట్ ల్యాండ్ టు మీ. నేను దాంట్లో ఫార్మింగ్ చేసుకుంటాను. ఎస్, అక్కడ కూడా మీకు ప్రాఫిట్ షేరింగ్ లో ఉండొచ్చు, లేదు సంవత్సరానికి ఇంత మినిమం అని ఇస్తాము. సో అది కూడా ఉంటుంది. సి మై బేసిక్ కాన్సెప్ట్ హియర్ ఈస్ మీ ల్యాండ్ వేకెంట్ ఉండొద్దు. ఓకే, సి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం టూరిజం ప్లేసెస్లో అప్రిసియేషన్ అయితే 100% ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీరంత లార్జర్ ఎక్స్టెంట్లో కొన్నప్పుడు యువర్ ల్యాండ్ షుడ్ నాట్ బి వేకెంట్. ల్యాండ్ షుడ్ బి డూయింగ్ సంథింగ్. అంటే ల్యాండ్ షుడ్ బి డూయింగ్ ఫార్మింగ్. దట్ ఈస్ మై సింపుల్ కాన్సెప్ట్. ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ ఫుడ్ సైకిల్ టుమారో. రేపు నా ఫ్యూచర్ జనరేషన్కి నేను ఏమి ఇచ్చి వెళ్ళాను అంటే దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు గివ్. ఆల్ దీస్ ఇయర్స్ నేను నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం కష్టపడ్డాను. వాట్ ఐ మీ గివింగ్ బ్యాక్ టు ద యూనివర్స్? సి వీ కేమ్ ఫ్రమ్ దిస్ యూనివర్స్. ఈ గాలి, ఈ సన్లైట్, all these things, it's universal. When universe is giving you something, you should give back something to the universe, and that is my contribution to the universe. ఇలా అందరూ ఆలోచించారనుకోండి, నెక్స్ట్ 5 yearsలో ఫుడ్ అనేది అఫోర్డబిలిటీ కింద ఉండదు. ఇవాళ గార్లిక్ ఇస్ 499 రూపీస్ కేజీ. ఎగ్జాక్ట్లీ. సో సిమిలర్లీ ద ఫుడ్ సైకిల్ ఇలానే మనం చంపుకుంటూ పోతే నోబడీ క్యాన్ సర్వైవ్. సో ఐ డిడ్ మై పార్ట్. నా కార్పొరేట్ లైఫ్ని, నా రియల్ ఎస్టేట్ లైఫ్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. నేను నా పీక్స్ వరకు కూడా రీచ్ అయ్యాను. When I am retiring, I want to give back something to the universe, to my future generation. And this is what I want to give it to my future generation, or what I want to give back to the universe. Nice. Yes. So that's what I said. I told you, my investors are my assets. Right. They are not my investors. They are not my customers. They are my assets. I will travel with them. వాళ్ళ ప్రాపర్టీని 100% సెక్యూర్ చేసుకోవటం is my responsibility as long as I am alive. సో అలాగే చాలామంది ఏంటి అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ రిసార్ట్ మెంబర్షిప్ అని చెప్పేసి ఒక ప్లానింగ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కిడ్స్కి అసలు అగ్రికల్చర్ అంటే ఏంటో తెలియదు. ఈవెన్ ఎన్ఆర్ఐస్ కాదు, ఈవెన్ ఇక్కడ కూడా చాలామందికి అసలు ఒక ఫ్రూట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఒక వెజిటబుల్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. వాళ్ళు ఏంటంటే విలేజ్ అట్మాస్ఫియర్ కూడా దే కెన్ మిస్ కదా. వాళ్ళు అక్కడ మనం అంటే అట్లీస్ట్ ఇక్కడ ఉంటాము, ఎప్పుడో ఒకప్పుడు అయినా అట్లీస్ట్ వెళ్తూ ఉంటాం. వాళ్ళకి అలా కాదు, ఎప్పుడు ఇయర్లీ వన్స్ వస్తారు, లేకపోతే ఎప్పుడు 2 yearsకో 3 yearsకో వస్తారు. అసలు ఏంటి రిసార్ట్ మెంబర్షిప్ అంటే ఏంటి, అసలు అది ప్రాసెస్ ఏంటి? ఈ రిసార్ట్ మెంబర్షిప్ అనేది ఇట్ స్టార్టెడ్ విత్ వాట్ ఈస్ దట్ కంట్రీ క్లబ్ లాంటి క్లబ్స్ నుంచి స్టార్ట్ అయింది. మహేంద్ర, హాలిడేస్, ఓకే, స్టర్లింగ్, హాలిడే ఇన్. సో ఆల్ దీస్ మెంబర్షిప్ స్టార్టెడ్ ఫ్రమ్ బిగ్ కంపెనీస్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న ఇండివిజువల్స్ కూడా రిసార్ట్ మెంబర్షిప్ 1 lakh 2 lakhs లైఫ్ టైమ్ మెంబర్షిప్ అని, ఇయర్లీ 3 days 4 days ప్యాకేజ్ అని ఇస్తూ ఉన్నారు. కాకపోతే దాంట్లో కూడా మీరు చూస్ చేసుకోవాలండి అబౌట్ ద బ్రాండ్స్. వాట్ బ్రాండ్ యు ఆర్ చూసింగ్. ఇప్పుడు నేను ఒక రిసార్ట్ రన్ చేస్తున్నాను, నేను ఒక మెంబర్షిప్ అమ్మాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గెట్ రిజిస్టర్డ్. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళతో రిజిస్టర్ అవ్వాలి. దానికి కూడా చాలా ఫార్మాలిటీస్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇంకోటి చూశాను, అదేంటంటే 2 lakhs కట్టండి, లైఫ్ టైమ్ మెంబర్షిప్ ఇస్తున్నాము అనేసి. దట్ ఈస్ ఆల్ ఫేక్ అండి. అలాంటి వాటిలలో వెళ్ళి పడకండి. ఇఫ్ యూ రియల్లీ నీడ్ టు గో ఫర్ ఎ మెంబర్షిప్, గో విత్ బ్రాండెడ్ కంపెనీస్. ఇప్పుడు కంట్రీ క్లబ్ ఉంది, ఇప్పుడు స్టర్లింగ్స్ ఉన్నాయి, మహేంద్ర హాలిడేస్ ఉన్నాయి. సో దెర్ ఆర్ బ్రాండ్స్ లైక్ దట్. దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. అది ఏమవుతుంది అంటే మీకు ఇయర్లీ ఒక 7 days ప్యాకేజ్ ఉంటుంది. ఏదైనా ఒక ప్లేస్లో వెళ్ళి మీరు ఆ పర్టికులర్
ఐ మీన్ వాట్ ఇస్ దట్ హోటల్స్లో ఉండొచ్చు, మీరు 5 స్టార్ ఉండొచ్చు, 3 స్టార్ ఉండొచ్చు. యూ కెన్ గో అండ్ స్టే దే అండ్ యువర్ ట్రావెల్ ఈస్ టేకెన్ కేర్, ఫుడ్ ట్రావెల్ స్టే ఈస్ టేకెన్ కేర్. సో ఇలాంటి మెంబర్షిప్లో ఇన్వెస్ట్ చేయటం ఇట్ ఈస్ గుడ్. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇలాంటి మెంబర్షిప్స్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్. లైఫ్ టైం మెంబర్షిప్ కొన్ని క్లబ్స్లో ఇట్స్ లైక్ 25 lakhs, yes 20 lakhs 25 lakhs ఉన్నాయి. సో దాని బదులు మీరు ఒక చిన్న ప్రాపర్టీ కొనేసుకున్నారనుకోండి, మనమే కట్టుకుని మీరే వచ్చి అక్కడ ఉండొచ్చు, మళ్ళీ మీరు లేనప్పుడు దాని మీద మీకు ROI కూడా వస్తుంది. సో ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ క్లబ్ మెంబర్షిప్ ఈస్ ఆల్సో చేంజ్డ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ నౌ. యాక్చువల్లీ కంపెనీస్కి అదొక లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే 25 lakhs ఒక ఫ్యామిలీ నుంచి అంటే ఇట్స్ గ్రేట్ థింగ్. ఓకే, సో నన్ను అడిగితే ఆ 25 lakhsతో ఇంకో 10-20 లక్షలు వేసుకొని ఇంకెక్కడైనా ఒక టూరిజం ప్లేస్లో కొనుక్కోండి. మీకు ఆ ప్లేస్ బోర్ కొట్టింది అనుకుంటే ఆ ROIతో మీరు వేరే కంట్రీస్ తిరగండి. బట్ దిస్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ మెంబర్షిప్స్ చాలా తక్కువ అయినాయి బికాస్ పీపుల్ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. అంటే ఒకప్పుడు రాయలిజం అనమాట ఇది. ఓ ఐ బిలాంగ్ టు క్లబ్ మహేంద్ర, ఐ బిలాంగ్ టు స్టర్లింగ్, ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఐ మీన్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే అది ఒక ఎలీట్ క్లబ్, ఐ గో ఆన్ ఎ వెకేషన్ ఎవ్రీ ఇయర్ అంటే అది ఒక ఎలీట్ క్లబ్, మిషల్ తిప్పుకునే ఒక ఇది. బట్ నౌ దీస్ థింగ్స్ హ్యావ్ కమ్ టు అన్ ఎండ్. మ్యాక్సిమం పీపుల్ ప్రిఫర్ చూసింగ్ ఐ మీన్ బయింగ్ ఓన్ ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు అన్నట్టు సెలబ్రిటీస్ వాళ్ళకి ప్రతి చోట కొంచెం ఒక 1/2 acre, 1/4 acre, 1 acre ల్యాండ్ కొన్ని వేసుకుంటారు. ఎందుకంటే ఎవ్రీబడి నీడ్ ప్రైవసీ. త్రూ అవుట్ ద ఇయర్ మనకి కొంచెం డేస్ కూడా మనకి ప్రైవేట్గా మనం ఉండలేకపోతే మన బాడీ విల్ నెవర్ గెట్ డిటాక్స్డ్. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంతసేపు మీతో మాట్లాడిన తర్వాత నాకు ఇమీడియట్గా ఇప్పుడు మీ ప్రాజెక్ట్ అయితే చూడాలనిపిస్తుంది. అంటే నేను చెప్పాలి కదా చాలా మందికి, నేను వెళ్ళాను చూశాను, సో చాలా బాగుంది, మీరు తీసుకోవచ్చని కాన్ఫిడెన్స్ నేను కూడా ఇవ్వాలి కాబట్టి మీతో పాటు. డెఫినెట్గా యువర్ వెల్కమ్ అండి. ఐ థింక్ విల్ గో వన్ ట్రిప్ విత్ రియల్ బూమ్ ఛానల్ టు విజిట్ ఊటీ హమ్మింగ్ వుడ్స్. యాక్చువల్లీ చాలా మంది చూడాలంటున్నారు. సో మీ త్రూ లెట్ ద కామన్ పీపుల్ సీ ద ప్రాజెక్ట్. ఎందుకంటే దీని ముందు కూడా మీరు చాలా వీడియోస్ తీశారు హమ్మింగ్ వుడ్స్ మీద, ఓన్లీ థియరిటికలీ. ఈసారి మనం ప్రాక్టికల్గా అది చాలా మందికి డౌట్లు ఉంటాయి కదా. సో వీళ్ళంతా ఏదో యాడ్స్ ప్రమోషన్ కోసం చెప్తున్నట్టు ఉంటుంది, అట్లా కాకుండా రియలిస్టిక్గా. ఎస్, దిస్ ఇస్ రియలిస్టిక్ వ్యూ. ఇట్స్ నాట్ రియల్ ఎస్టేట్, రియలిస్టిక్. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రియల్ టాక్స్ కాదు, ఇది రియలిస్టిక్గా మన వర్చువల్ టూర్ కాకుండా రియల్ టూర్లో డెఫినెట్లీ ఒకసారి రియల్ బూమ్ ఛానల్ మొత్తం ఆల్ యువర్ కెమెరామ్యాన్, యువర్ యాంకర్ అండ్ ఎవ్రీబడి కలిసి వెళ్దామండి ప్రాజెక్ట్ చూడడానికి. అండ్ ఇఫ్ ఎనీబడి వర్చువల్లీ చూడాలి అనుకుంటే కూడా దే కెన్ లాగ్ ఇన్ టు మై వెబ్సైట్. ఇట్ ఈస్ www.bodahomesInfra.com. ఈ వెబ్సైట్లో లాగిన్ అయితే మీరు వర్చువల్లీ యూ కెన్ సీ మై ప్రాజెక్ట్ దేర్. సో ప్రాక్టికలీ రియలిస్టిక్గా ఒకసారి live with your cameraman we will go and see. Okay, so and if anybody wants to reach out to me also, you can reach out to me at 7569922847. I'm very much available. You can either call me or WhatsApp me. We will provide you with further details. చూసారు కదా ఫ్రెండ్స్, మేడం చాలా మంచి విషయాలు ఈరోజు మనతో షేర్ చేసుకున్నారు. సో మీకు ఎవరికైనా కూడా ఊటీలో ప్లేస్ కావాలంటే మీరు మేడం నెంబర్కి కాల్ చేసి చాలా విషయాలు మీరు పర్సనల్గా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మేడం క్లారిఫై చేస్తారు. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.